అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ రమేష్ తన సోదరుడి అంత్యక్రియల్లో హాజరయ్యారు. అయితే ఇక డయ్యూలో రమేష్ సోదరుడు అజయ్ అంత్యక్రియలు జరిగాయి. విమాన ప్రమాదంలో అజయ్ చనిపోగా ఆయన పక్క సీట్నే కూర్చున్న రమేష్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొన్న రమేష్ కుప్పకూలాడు. అహ్మదాబాద్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రమేష్ డయ్యూకి రావడం జరిగింది. జూన్ 12న లండన్కు విశ్వాస్ కుమార్ అలాగే రమేష్ సోదరులు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రమేష్ సోదరుడి పేరు అజయ్. అయితే ఈ ప్రమాదంలో 279 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం రమేష్ ఒక్కడే బ్రతికి బట్టకట్టాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మనం అందరం అనుకున్నట్టుగానే మృత్యుంజయుడే. బ్రిటిష్ పౌరుడైన రమేష్ తన కుటుంబ సభ్యులను కలిసేందుకు కొద్ది రోజుల క్రిందట తన సోదరుడితో కలిసి దాయూ వచ్చాడు. తిరిగి లండన్ వెళ్తుండగా ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయింది. అహ్మదాబాద్లో జరిగిన వినాశకరమైన ఎయిర్ ఇండియా ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తే రమేష్. అదే విమానంలో తన పక్కనే కూర్చుని ప్రయాణిస్తున్న తన సోదరుడు అజయ్ మృతి చెందగా బుధవారం రమేష్ తన తన అన్నయ్య మృతదేహాన్ని మోసుకెళ్తూ కన్నీరు మున్నీరయ్యాడు. వీడియోలో రమేష్ ఇంకా కాలిన గాయాల నుంచి కోలుకున్నట్లు కనిపించడం లేదు. అయితే తన సోదరుడు శవపేటికం మోస్తూ రమేష్తో పాటు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో నిలిచిపోయారు. ఇక బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్లోకి విమానం దూసుకెళ్లి తర్వాత మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో మంటలు శిథిలాల నుంచి బయటకు వస్తూ రమేష్ కనిపించాడు. అయితే ఇక తన తల్లి అంటే రమేష్ వాళ్ళ తల్లి అలాగే తన వదినని ఆపలేకపోయాడు. శోకసంద్రంలో మునిగిపోయింది. పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు అంటూ ఆ కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.